నిన్న పెట్టిన వీడియోకి పార్ట్ 2 పెట్టమని చాలామంది అడిగారు కదా! ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది. రిషిని వసు ఇంటికి తీసుకువస్తుంది కదా! రిషిని ఇంటికి తీసుకువచ్చినందుకు సంతోషంగాను, అలాగే రిషి గతం మర్చిపోయినందుకు బాధగాను ఒకరినొకరు చూసుకుంటారు మహేంద్ర, వస్తారా. ఇంకా రిషి, హలో మేడం, నేను ఎక్కడుండాలో చెప్తే నేను వెళ్ళి అక్కడుంటాను అని అంటాడు రిషి. మీది ఆ రూము అని చెప్తుంది వస్తారా. ఏంటి, డ్రైవర్లకి రూమ్ కూడా ఇస్తారా ఇక్కడ? ఏదో బయట ఉండమంటారేమో, నైట్ టైము ఆ వరండాలో పడుకోమంటారేమో అనుకున్నాను. రూమ్ కూడా ఇస్తారా అని అంటాడు రిషి. హా, మీరు కూడా మాలాంటి మనిషే కదా, మీకు రూమ్ ఇవ్వకుండా ఎలా ఉంటాము అని అంటుంది వస్తారా. మీరు చాలా మంచివారిలా కనిపిస్తున్నారే, అందుకే మీతో పాటు నాకు కూడా సమానంగా రూమ్ ఇస్తున్నారు, డ్రైవర్ అని కూడా చూడకుండా. నేను వెళ్ళి ఒకసారి నా రూమ్ని చెక్ చేసుకోవచ్చా, చూడొచ్చా అని అంటాడు రిషి. వెళ్ళి చూడండి అని అంటుంది వస్తారా. రిషి రూమ్ చూడడానికి రూమ్లోకి వెళ్తాడు. ఇంకా అనుపమ అలా ఆశ్చర్యపోతూ అలానే వస్తారని చూస్తూ వస్తారా దగ్గరికి వచ్చి, అమ్మ వస్తారా, ఏంటమ్మా ఇది, ఆ దేవుడు ఎందుకు ఇలా మీతో ఆడుకుంటున్నాడు, రిషి అన్నీ మర్చిపోవడం ఏంటి, ఏంటమ్మా వస్తారా అని అంటుంది అనుపమ బాధగా. ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అంటుంది వస్తారా బాధగా. అమ్మ వస్తారా, రిషి వచ్చినందుకు సంతోషపడాలా, రిషికి ఏమీ గుర్తులేనందుకు బాధపడాలా, ఏమీ అర్థం కావట్లేదమ్మా వస్తారా అని అంటాడు మహేంద్ర. అవును మావయ్య, ఏం చేయలేని పరిస్థితి మనది, ఏం చేద్దాం, రిషి సార్కి గతం గుర్తొచ్చే వరకు వెయిట్ చేయడమే అని అంటుంది వస్తారా. వస్తారా, నేను ఒక విషయం చెప్తాను, వింటావా? ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ రిషికి గతం గుర్తొచ్చేంత వరకు రిషి చూడకుండా జాగ్రత్త పడు అని అంటుంది అనుపమ. ఎందుకు మేడం, ఎందుకు అలా చెప్తున్నారు అని అంటుంది వస్తారా. ఎందుకంటే రిషి ఆ తాళిని చూస్తే నీకు దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. నీకు పెళ్ళయింది ఎవరితో అనుకుని నీతో సరిగా మాట్లాడలేడు, తనకి ఏమీ గుర్తులేదు కాబట్టి నువ్వు ఎవరి భార్యవో అనుకునే ప్రమాదం ఉంది ఆ తాళిని చూస్తే. అందుకే రిషి చూడకుండా ఉంటే రిషి నీతో చనువుగా మాట్లాడే అవకాశం ఉంటుంది, మునుపటిలా మీ ప్రేమను రీస్టార్ట్ చేయవచ్చు అని అంటుంది అనుపమ. కానీ మేడం, రిషి సార్ మునుపటిలా నాకు దగ్గర అవుతారా, నాతో మాట్లాడతారా ఫ్రీగా అని అంటుంది వస్తారా. తప్పకుండా వస్తారా, మీ ప్రేమ బంధమే మిమ్మల్ని నడిపిస్తుంది, నీ మాంగళ్య బలమే మీ ఇద్దరిని కలుపుతుంది అని అంటుంది అనుపమ. వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా వస్తారా, అనుపమ చెప్పిన ఐడియా చాలా బాగుంది, నువ్వు ఆ ఐడియాని ఫాలో అవ్వు, రిషి నీకు దగ్గర అవుతాడు, మీ ప్రేమని గుర్తు చెయ్యి, త్వరలోనే రిషికి గతం గుర్తొచ్చి మీ ఇద్దరూ సంతోషంగా ఉంటారు అని అంటాడు మహేంద్ర. కానీ తాళి కనిపించకుండా చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఫ్యూచర్లో అని అంటుంది వస్తారా. ఏం మాట్లాడుతున్నావు వస్తారా, నీ భర్తని నువ్వు దక్కించుకోవడానికి నువ్వు చేసే చిన్న ప్రయత్నం ఇది, దీనిలో తప్పేముంది అని అంటుంది అనుపమ. అవునమ్మా, నీ భర్తను నువ్వు మార్చుకునే ప్రయత్నం ఇది, నీ భర్తకి గతం గుర్తొచ్చేలా చేయడానికి నీకు దొరికిన అవకాశం, ఈ అవకాశాన్ని మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. దేవయాని వదిన శైలేంద్రాలకి ఈ పరిస్థితుల్లో ఉన్న రిషి కనిపిస్తే వాళ్ళకి నచ్చినట్టుగా రిషిని ట్యూన్ చేసుకుంటారు, కాబట్టి ఆ పరిస్థితి లేకుండా రిషి నీకే కనిపించాడు, రిషి వెంటే ఉంటూ మీ ప్రేమను గుర్తు చేస్తూ రిషికి త్వరగా గతం గుర్తొచ్చేలా చేయి వస్తారా అని అంటాడు మహేంద్ర. అవును వస్తారా అని అంటుంది అనుపమ కూడా. నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటుంది వస్తారా. అంతలో రిషి రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా చూసి ఇంకా బయటికి వస్తాడు. రూమ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా అని అంటుంది వస్తారా. నచ్చకపోవడం ఏంటి, అచ్చు నేను ఎలా ఉంటానో, నాకు ఏ ఫ్లవర్స్ అయితే ఇష్టమో అలానే డెకరేట్ చేసి ఉంచారు రూము, చాలా థ్యాంక్స్ మేడం అని అంటాడు రిషి. చూడు రిషి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వస్తారాకి చెప్పు, వస్తారా కూడా నీకు తోడుగా వస్తుంది అని అంటాడు మహేంద్ర. ఏంటి సార్ మీరు, వస్తారా మేడంకి నేను తోడుగా వెళ్ళాలి కానీ మేడం నాకు తోడుగా రావడం ఏంటి అని అంటాడు రిషి. అదంతే రిషి అని అంటాడు మహేంద్ర. అయినా నన్ను రిషి అని పిలుస్తున్నారేంటి, నా పేరు రిషి కాదు కదా అని అంటాడు రిషి.
నీ పేరు రిషి కాకపోయినా సరే మేము రిషి అనే పిలుస్తాము అని అంటాడు మహేంద్ర. ఇంతకీ రిషి రిషి అని పిలుస్తున్నారు అందరూ, ఎవరా రిషి అని అంటాడు రిషి. రిషి ఎవరు అనేది నీకు సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అని అంటుంది వస్తారా. సరే మేడం, ఇంతకీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కూరగాయలు ఏమైనా తీసుకురమ్మంటారా? ఎక్కడికైనా వెళ్ళమంటారా? చెప్పండి, ఏదో ఒక పని. ఖాళీగా ఉంటే నాకు బోర్ కొడుతుంది అని అంటాడు రిషి. మావయ్య, నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటుంది వస్తారా. సరే అమ్మా, జాగ్రత్త అని అంటాడు మహేంద్ర. రిషి గారు, మీరు కార్ తీయండి అని కార్ కీస్ని రిషికి ఇస్తుంది వస్తారా. రిషి కార్ కీస్ని తీసుకుంటూ, థ్యాంక్స్ మేడం, వచ్చిన దగ్గర నుంచి ఏ పని చెప్పట్లేదేంటా అని చాలా బోరింగ్గా ఫీల్ అయ్యాను అని రిషి కార్ కీస్ తీసుకొచ్చి కార్లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. కారులో కూర్చోగానే రిషికి ఒకలాంటి మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది. రిషికి ఈ కారుతో నాకు ఏదో అనుబంధం ఉన్నట్టుందే, ఇదివరకు ఈ కారులో నేను డ్రైవ్ చేసినట్టు ఈ కారు నాదే అన్నట్టు ఫీలింగ్ వస్తుందేంటి అనుకుంటూ ఉంటాడు రిషి. పక్క సీట్ చూసేసరికి రిషి వసు ఇద్దరూ కూడా కారులో కూర్చుని ప్రయాణించిన రోజులన్నీ అలా బ్లర్గా కనిపిస్తున్నట్టు అలా గుర్తొస్తూ ఉంటాయి బ్లర్గా రిషికి. కానీ క్లారిటీగా గుర్తురావు. ఏంటి, ఏదోలా అనిపిస్తుంది, ఈ కారులో కూర్చోగానే ఏదో గుర్తొస్తున్నట్టుంది కానీ గుర్తు రావట్లేదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వస్తారా వచ్చి కారులో పక్క సీట్లో కూర్చుంటుంది. ఏంటి రిషి గారు, కారు స్టార్ట్ అవ్వడం లేదా? ఏదైనా ప్రాబ్లం ఉందా అని అంటుంది వస్తారా కారులో కూర్చుని. లేదు మేడం, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటూ ఇంకా రిషి కార్ స్టార్ట్ చేస్తాడు. అలా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రిషి సార్, మనిద్దరం కలిసి ఎన్నాళ్ళైందో కదా ఇలా ప్రయాణించి, అందుకే మన ఇద్దరికీ ఇష్టమైన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వర్క్ మీద ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. మీకు ఏమైనా గుర్తొస్తాయేమో అని నా ఆశ, వాటన్నిటినీ చూస్తే అనుకుంటూ ఉంటుంది వస్తారా. రిషి మాత్రం ఏంటో ఏదో గుర్తొస్తున్నట్టుంది, ఏమీ గుర్తు రావడం లేదు, ఏంటో ఈ మాయ ఇలా అనిపిస్తుందేంటి అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. బస్తీకి వెళ్ళి పిల్లలకి చెప్పవలసిన విషయాలన్నింటినీ చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పవలసిన విషయాలన్నింటినీ చెప్పి రిషి వసు తిరిగి వస్తూ ఒకచోట ఆగుతారు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లలకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి, చదువు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ ఉంటుంది వస్తారా. పిల్లలందరికీ చాక్లెట్స్ కూడా పంచిపెడుతుంది వస్తారా. చాక్లెట్స్ తీసుకుని పిల్లలందరూ వస్తారాకి థ్యాంక్స్ అక్క అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా గాలి వస్తూ ఉంటుంది. వస్తారా జుట్టు సరి చేసుకుంటూ ఉంటుంది. రిషి కార్కి ఆనుకుని నిలబడి వస్తారని చూస్తూ ఉంటాడు. వస్తారా ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారు కదా అని కార్ దగ్గరికి వస్తూ ఉంటుంది. రిషి మనసులో అలా కార్కి ఆనుకుని నిలబడి, మేడంని సరిగా చూడలేకపోయాను, సరిగా పట్టించుకోలేదు, కానీ మేడం సూపర్ ఉన్నారు అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి. రిషి గారు ఏదో అన్నట్టున్నారు అని అంటుంది వస్తారా. ఏం లేదు, ఏమన్నాను మేడం, నేనేం అనలేదే అని అంటాడు రిషి తడబడుతూ. కూర్చోండి మేడం అని రిషి ఇంకా అటువైపుకి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ, అమ్మో మేడంకి మనసులో మాట కూడా ఎలా వినిపించేసింది అనుకుంటూ అలా అటువైపుకి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. మీరు నా ఎండి సార్, మీ మనసులో మాట నాకు ఎలా తెలియకుండా ఉంటుంది, మీరేమన్నారో నాకు వినిపించింది, మీ మనసు నా మనసుకు చెప్పేసింది అని అనుకుంటూ వసు రిషిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. రిషి వచ్చి ఇంకా డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తాడు కదా, వసు కూడా ఇంకా పక్క సీట్లో కూర్చుంటుంది. అమ్మో మేడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనసులో అనుకున్నది అలా ఎలా తెలిసిపోయిందో, ఏదో అన్నట్టున్నారు అని అలా అడిగేశారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తెలివైన వారు మేడం అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి. వసు రిషిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. రిషి సడన్గా వసు వంక చూస్తాడు. ఏంటి మేడం నన్ను చూసి నవ్వుతున్నారు అని అంటాడు. ఏం లేదు అని తడబడుతూ వసు ఇంకా మామూలుగా కూర్చుంటుంది. అలా మిషన్ ఎడ్యుకేషన్ పని మీద బస్తీకి తీసుకువెళ్తుంది వస్తారా రిషిని. అలా మళ్ళీ మొదలవబోతుంది రిషిధార ప్రేమ కథ. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.